ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ వస్తుంది కదా, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని? ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రికి భవిష్యత్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని అనే క్వశ్చన్ నేను అడగను, కానీ సాధారణంగా వస్తుందా లేదా? కట్టు బట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచమంతా తిరిగి ఆంధ్ర నాయకులు పిలిపిస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు మాత్రం పెట్టారు ఇక్కడ పెట్టుబడులు. అదే మ్యాజిక్. ఫస్ట్ ఆంధ్ర నాయకులు ఈ డబుల్ స్టాండర్డ్ వదిలేయాలి. మీరే అమరావతిలో ఆసక్తి చూపెట్టకపోతే, మీరే పెట్టుబడి పెట్టకపోతే, మీరే పర్మనెంట్గా ఇల్లు కట్టుకోకపోతే, మీరే అక్కడ నివాసం ఉండకపోతే, ఎప్పుడోసారి హైదరాబాద్ వచ్చిన మీరు వీకెండ్కి హైదరాబాద్ వస్తే మీరు అమరావతి పేరు ఏం ప్రేమ చూపెట్టినా ఆడు ఉండలేరా? అమరావతిలో ఏం తప్పే ఉన్నది? మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ కాంక్రీట్ అరణ్య వాళ్ళకి హైదరాబాద్ ఎందుకుంటారు వీకెండ్? దానికి ఆన్సర్ ఉండాలి. మంచి బ్రహ్మాండం ఆనే ఇక్కడ ఏదో మీకు 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడన్నా ఇల్లు ఉన్నప్పుడు రావచ్చు, తప్పలేదు. కానీ మీరు అక్కడే పర్మనెంట్ గా ఉండొచ్చు కదా, బ్రహ్మాండంగా ఉండే క్వశ్చనే లేదు. అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. అమరావతి గురించి ప్రేమ చూపెడతాం, కానీ మేము అమరావతిలో మేము మాత్రం పెట్టుబడి పెట్టాం, ఇతరులను పెట్టుమని చెప్తాం. మాకు కూడా కానీ చెప్పేది మేము జనాన్ని పెట్టుమంటున్నాం. పెట్టుకోవాలంటే ఎట్లా న్యాయం అవుతుంది? కృష్ణా వాటర్, ఫ్రెష్ వాటర్. ఇక్కడ ఉండి 1 గంట కూర్చుంటే మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు. ఇంకా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.